ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీ డబ్బులు మీకు రిఫండ్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళని టార్గెట్గా చేస్తూ నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ మోసం చేసింది కాబట్టి ఇంకొంతమంది 70-80 వేలకి ఆప్షనల్తో సహా ఇచ్చేస్తారు. ప్రీవియస్ బ్యాచ్లో కూర్చొనిస్తున్నారా లేదా మిమ్మల్ని? ఒక స్టూడెంట్ అయితే క్లాసులు సరిగ్గా జరగట్లేదు అని అడిగినందుకు కొట్టారు. మళ్ళీ దీంతో పాటు పిల్లల మీద మేము కేసులు పెట్టమనేసరికి కేసులు మీద వేసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి కొన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఉంటుంది. సాంప్రదాయాన్ని శుద్ధపోసినలాగా మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందుకి. అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న ఎవరన్నా అశోక్ నగర్లో ఒక్క యూపీఎస్సీ స్టూడెంట్కైనా కానీ అన్యాయం జరిగితే యూపీఎస్సీ కాదు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సివిఎస్ఈ ఉంది. ఈరోజు ఈ వీడియోలో మల్టిపుల్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రీసెంట్ డేస్లో తక్కువ ఖర్చుతో అని చెప్పి పేద మధ్య తరగతి విద్యార్థుల్ని ఏ విధంగా కొన్ని యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ మోసం చేస్తున్నాయో దాని గురించి ఇన్ డీటెయిల్గా అలాగా తక్కువకి యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ భాగోతాలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు కొంతమంది అడిగిన పిల్లల్ని రివర్స్లో బెదిరిస్తూ ఉన్నారు ఆ విషయం గురించి, ఇంకా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీ డబ్బులు మీకు రిఫండ్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్, ఇంకోటేమో జిఎస్తో పాటు ఆప్షనల్ ఫ్రీ అని ఇంకొక ఇన్స్టిట్యూట్. ఈ విధంగా ఏంటి అంటే రకరకాల మాటలతోటి బిల్డింగులు చూపించి మభ్యపెట్టి పిల్లల్ని యూపీఎస్సీ కోచింగ్ కోసం పేద మధ్య తరగతి విద్యార్థులు ఎవరైతే పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళని టార్గెట్గా చేస్తూ మోసం చేసే ఇన్స్టిట్యూట్స్ గురించి అవేర్నెస్ చేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తక్కువ ఖర్చుతో నీకు యూపీఎస్సీ కోచింగ్ ఇస్తాము, నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ మోసం చేసింది కాబట్టి, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వు వచ్చావు కాబట్టి నీకు 50 వేలకే కోచింగ్, 60 వేలకే యూపీఎస్సీ కోచింగ్, 70 వేలకే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ జిఎస్ కోచింగ్, ఇంకొంతమంది 70-80 వేలకి ఆప్షనల్తో సహా ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళు తక్కువ మార్జిన్ పెట్టుకుంటున్నారు సార్, కమర్షియల్ కాదు, అంత అబద్ధం. ఏం చేస్తున్నారంటే కనీసము మీరు అలా ఇన్స్టిట్యూట్లో అడగాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ప్రీవియస్ బ్యాచ్ తోటి ఒక్క స్టూడెంట్ తో మీరు మాట్లాడుతున్నారు లేదా అంటే మీరు ప్రీవియస్ బ్యాచ్ అంటే వీళ్ళు కొంతమంది దానికి కూడా గ్యాంగ్ తయారు చేస్తున్నారు. క్లాస్లో ప్రీవియస్ క్లాసెస్లో ప్రీవియస్ బ్యాచ్లో కూర్చొనిస్తున్నారా లేదా మిమ్మల్ని? చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలా కూర్చొనిస్తుందంటే ఆ ఇన్స్టిట్యూట్ జెన్యూన్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు అసలు తక్కువ ఖర్చుకే ఇస్తున్నారు. అసలు ఫ్యాకల్టీ ఎంత తీసుకుంటారో తెలుసా? ఒక మంచి ఫ్యాకల్టీ, బాగా చెప్పగలిగే ఫ్యాకల్టీ కాస్ట్ గంటకి 5,000 నుంచి 10,000 కూడా వసూలు చేసే పరిస్థితి కొంతమంది యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఉంది. అలాగని వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ఖర్చుతో అని చెప్పి 2-3 ఉంటారు, లేదా 1-2 ఉంటారు, అన్ని క్లాసులు చెప్తూ ఉంటారు, అడిగితే బెదిరిస్తున్నారు. నిజంగా చెప్తా ఉన్నా, ఒక స్టూడెంట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న ముందు వాళ్ళ పిల్లోడిని పేద విద్యార్థి అని చెప్పి అతను క్లాసులు సరిగ్గా జరగట్లేదు అని అడిగినందుకు ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అని చెప్పుకునే ఆ పర్సన్ ఇంకొక పర్సన్ కలిసి కొట్టారు. మళ్ళీ దీంతో పాటు పిఎస్కి తీసుకెళ్లి అతని మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఫార్చునేట్లీ వాళ్ళు ఇలాంటి కరెక్ట్ కాదు, పిల్లల మీద మేము కేసులు పెట్టమనేసరికి వెనుదిరిగి రావడం జరిగింది. యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అవడం సంగతి తర్వాత కేసులు మీద వేసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి కొన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఉంటుంది. సో దయచేసి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. తక్కువ ఖర్చుతో అని చెప్పి టెంప్ట్ అయిపోయి లేకపోతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ తీసుకుంటే ఆప్షనల్ ఫ్రీ, ఇక్కడ జాయిన్ అయితే సాంప్రదాయాన్ని శుద్ధపోసినలాగా మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందుకి, యూట్యూబ్ ముందుకు వచ్చినప్పుడు, లేకపోతే పాడ్కాస్ట్లో మాటలు అనేవి. రియాలిటీ నేచర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ది, కొంతమంది ఇన్స్టిట్యూట్ రాక్షసంగా ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు. ఫ్యాకల్టీ లిస్ట్ ఇవ్వమని చెప్పండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎక్కడెక్కడ పని చేశారు మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. స్కెడ్యూల్ కనీసం ఒక 1 month స్కెడ్యూల్ ఇవ్వమని చెప్పండి. ప్రెప్ ట్రాకర్ అంటే ఏంటి అంటే మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. ఈ ప్రెప్ ట్రాకర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మొత్తం ప్రిపరేషన్, సివిల్స్ సంబంధించి ప్రిపరేషన్ ప్రతి టాపిక్ ని సబ్ టాపిక్ చేస్తూ, సిలబస్ లో ప్రతి టాపిక్ ని సబ్ టాపిక్ ని ఆ సబ్ టాపిక్ ని అన్ని కూడా కలగలిపి ఒక బుక్ అనమాట. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నారో లేదా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. అది మార్కెట్ అవైలబిలిటీలో ఉంది, అది ఒక ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆ ఇన్స్టిట్యూట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. మీరు మార్కెట్లో ఆ ప్రెప్ ట్రాకర్ అనేది ఉంటుంది, ఆ ప్రెప్ ట్రాకర్ వెళ్ళి తీసుకోండి. ఒకవేళ తీసుకోకపోతే మన వాళ్ళని అడిగినా కానీ మనం పీడిఎఫ్ అయినా కానీ మీకు షేర్ చేస్తాము. సో దాన్ని పెట్టుకొని దానికి జెరాక్స్ తీసుకొని దాన్ని పెట్టుకుని ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవ్వండి. పవిత్రంగా మీరు భావించి ఆ టాపిక్స్ కవర్ అవుతున్నాయి లేదా కనుక్కోండి, తప్పేం లేదు. ప్రాపర్ షెడ్యూల్ ఉందా లేదా, అసలు ఫ్యాకల్టీ ఎవరు, ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి, తర్వాత వచ్చేసి కొంతమంది హైయెస్ట్ ర్యాంక్ సాధించని వెబ్సైట్లో పెడతారు, ఆఫ్లైన్లోకి వెళ్తే ఏం కనపడవు ర్యాంక్స్. అండ్ తర్వాత వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీగా ఇస్తున్నారా లేదా, టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉందా, ఆన్సర్ రైటింగ్ ఉందా,
దీంతో పాటు మెటీరియల్ హ్యాండ్అవుట్స్ ఇస్తున్నారా, 1-to-1 మెంటర్షిప్ ఇస్తున్నారా, యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు గైడ్ చేస్తున్నారు లేదా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఫ్రీగా ఆప్షన్లో వస్తుందని జాయిన్ అయిపోయి క్వాలిటీ ఉన్నది ఏది కూడా ఫ్రీగా ఎవ్వరు ఏది ఇవ్వరు. కాకపోతే తక్కువ ఖర్చుతోటి సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ఇస్తున్నారా, దాన్ని మళ్ళీ సపరేట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. తక్కువ ఖర్చు వస్తుందని చెప్పి అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఈ ఫ్రీ బీస్కి పడద్దు. అండ్ ఇంకోటి, అశోక్ నగర్లో ఎనీ యూపీఎస్సీ మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ అయ్యండి, పర్వాలేదు. వాళ్ళు కానీ షెడ్యూల్ ప్రకారం క్లాసులు జరగకపోయినా, లేకపోతే ఫ్యాకల్టీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసినా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నా, నాట్ ఓన్లీ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అశోక్ నగర్లో గుర్తుపెట్టుకోండి. సివైసీకి మీరు కాంటాక్ట్ అవ్వండి, డెఫినెట్లీ నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. కాకపోతే వీరు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, మీరు నిజంగా అక్కడ జాయిన్ అయ్యారా, ఎప్పుడు డబ్బులు కట్టారు, సో అసలు ఏం జరిగింది వాళ్ళతో కూడా నేను మాట్లాడుతాను. ప్రతి ఇన్స్టిట్యూట్కి నేను అసలు ఈ విషయంలో మాత్రం ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదు. ఎవ్వరు ఈ అన్యాయం చేసి ఎవరైనా కానీ మనం ప్రశ్నిద్దాం, పోరాడదాం. మన హైదరాబాద్ని ఆల్రెడీ చాలా బెస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం పూర్తిగా లేకుండా, అసలు అవసరం లేదు ఇప్పటికి కూడా. ఇంకా మనం ఉన్న ఇన్స్టిట్యూట్నే ఇంకా బాగు చేసుకుందాం. క్వాలిటీ ఆఫ్ కంటెంట్, క్వాలిటీ ఆఫ్ క్లాసెస్, మంచి ఫ్యాకల్టీ మన వాళ్ళు ఉన్నారు. సో మనం ఇంకా మెరుగుపరుచుకుందాం. ఇది ఒకసారి ఆలోచించండి. అశోక్ నగర్లో ఇక నుంచి ఒక్క విద్యార్థికి, ఒక్క యూపీఎస్సీ విద్యార్థికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా సివైసీ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, అండగా ఉండడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలా చేయడానికి, అది ఏ సమస్య అయినా, ఒకవేళ ఫ్యాకల్టీస్ ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నా ఎవరన్నా, లేకపోతే ఈ విధంగా నిన్న మొన్న జరిగింది ఒక 2 వారాల క్రితం ఓ పిల్లను కొట్టినా అతను ఓపెన్గా వచ్చి చెప్తే ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము, మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ.